ఇంకా శనగపిండి పడలేదైంది, అందుకే వంట చేసుకుంటున్నావు బిడ్డ. అత్తమ్మ, ఇది ఆవాంతి కాదు. ఏంది కోడలి పిల్ల, నిజమేనా ఇది ఆవంతేనా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత చక్కగా ముచ్చట చెప్పినవే తల్లి. అబ్బా, నేను ఇట్లా చక్కెర వయ్యాలి. అక్కడ ఉండు, ఇప్పుడే చక్కెర తెస్తా నీకోసం, చక్కెర తెస్తా. ఆను ఆను, ఇగో ఇప్పటి సంది ఈ బియ్యం ఏరుడు, ఆకిలి నూకుడు, ఇది చేస్తా చేసుడు ఏది లేదు. ఇట్లా ఇట్లా నేను చెప్తా, ఇట్లా 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 కూసో, ఇట్లా కూసో, కూసో బిడ్డ. అత్త ముందు కుర్చీలో కూర్చున్నాడు ఏందని సోంచా ఇస్తున్నావా బిడ్డ? ఇప్పటి సంది కసంటి ఏం లేవు, నువ్వు నా బిడ్డ లెక్క, మా తల్లి కదా. కూసు కూసు బిడ్డ, నేనే చెప్తాను కదా, కూసు. ఇట్లా మంచి తల్లి, తల్లి. అచ్చా, ఏడుస్తున్నావా బిడ్డ? నీకేం కాదు బిడ్డ, నేనున్నా కదా. ఇగో ఈ ముచ్చట రాజీవ్ గారికి చెప్పాలా, ఫోన్ చేయి, ఫోన్ చేయి. 30 ఏళ్ళ కిందట ఆడు చిన్నగా ఉన్నప్పుడు ఈ ఇంట్లో చిన్న పిల్లల అడుగులు ఉండే. అప్పటి సంది పిల్లగాళ్ళ సందడే లేదు. ఇగో కిన్ని రోజులకు మళ్ళీ నువ్వు తెస్తున్నావు బిడ్డ. మనకు ఫోన్ చేయి, నేను అంతలు ఇంత సేమే చేసుకొస్తా బిడ్డ. చెయ్యి, మనకు ఫోన్ చేసి చెప్పు, చెప్పు బిడ్డ. ఓయ్, జల్ది ఇంటికి రా. అయ్యో ఏంది బిడ్డ, ఒక్కటే మాట ఈ పిల్లటుక్కున ఫోన్ పెట్టేసినావు? అసలు ముచ్చట చెప్పనేలేదండి నా కొడుకు. ఫోన్లో చెప్పినామనుకో అత్తమ్మ, ఆయన ముఖంలో సంతోషాన్ని మనం చూడలేం. అదే వచ్చినాక చెప్పినామనుకో, ఆయన ముఖంలో సంబరాన్ని మనం కళ్ళ నిండా చూడొచ్చు. ఏమో అనుకున్నా, కోడలి పిల్ల గట్టిదే. నేనేమన్నానే, ఫోన్ చేసి చెప్పాలి రమ్మన్నది. మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. అగో నేనేమన్నా, నీకు ఫోన్ చేసినప్పటి సంది నాతో కూడా మాట్లాడతలేదు. అప్పటి నుంచి ఉలుకులేదు పలుకులేదు. నువ్వేం చేసినావు చెప్పు నాకు, ఏమైంది చెప్పు అసలు. మీ కథ మంచిగా ఉంది. అదేదో ఫోన్ చేసి చెప్పాను రమ్మంటే ఆఫీస్ పని ఇడిచిపెట్టుకొని వచ్చిన. రాగానే మీరు నా మీద పడతారేందమ్మా? అగో చూడు, సగం బయటకు వచ్చింది, సగం లోపల ఉంది. అన్ని గివే, సగం సగం పని చేస్తుంది. ఫోన్ చేసి చెప్పాను రమ్మన్నది. నేనేదో తప్పు చేసినట్టు అమ్మకి ఏం చెప్పినవే? ఓయ్ జర పైకి చూడు. ఏంది, ఏం చేసిన నేను? టెడ్డీ బేర్ కావన్నా? అబ్బా, అత్త కోడలు కలిసి జనంసేపు నాకు చెమటలు పట్టించరుగా. The person you are trying to call is currently busy. The number you are trying to call is currently not reachable. Please try again later. I will call you later. చాలా ఫోన్ చేస్తాను, ఒక్కసారైనా లిఫ్ట్ చేసి మాట్లాడితే ఏం పుడుతుంది మనిషికి?
వచ్చినవా? అమ్మ చెప్పు. అమ్మ కాదు, నేను. ఆయన ఫోన్ ఎత్తకుండా 30-40 సార్లు చేసిన. నేను ఒక్కసారి ఫోన్ ఎత్తకపోతే కనీసం మళ్ళీ కూడా ఫోన్ చెత్తలేడు. నా ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చెత్తనేమో ఎత్తలే, వాళ్ళ అమ్మ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చెత్తే మాత్రం ఎత్తేడు. ఏమైంది బిడ్డ, ఎందుకు ఏడుస్తాను? ఏం లేదు అత్తమ్మ, ఫోన్లో ఏమన్నా అన్నాడా వాడు? అసలు ఫోన్ ఎత్తుతే కదా. నువ్వు ఫోన్ చేస్తే ఎత్తకపోవడేంది? నా ఫోన్లోకి వెళ్ళి కూడా చేస్తావు కదా, అయినా ఎత్తలేదా? నీ ఫోన్లోకి వెళ్ళి ఎత్తనే ఎత్తిండు. ఈ ఫోన్ ఎందుకు ఎత్తలేదో వాడు రాని అని సంగతి చెప్తా, నువ్వు ఏడవకు. ఏంది నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? కాలేజ్ లెటర్ అని మెసేజ్ పెట్టాగా చదువుకున్నావా లేదా? ఆడ నాకు మీటింగ్ ఉన్నా 10 సార్లు చేసిందే చేసుకుంటే ఎందుకు ఫోన్ చేస్తాను? 10 నిమిషాలు 40 కాల్ చేస్తావు, కొంచెం ఉందా? ఫోన్ చేసినప్పుడు ఎత్తుతే తెలుస్తుంది. కాలేజ్ లెటర్ అని మెసేజ్ పెట్టా కదా. నేను కూడా మళ్ళీ ఫోన్ చేసిన కదా. వచ్చినవరా నువ్వు? రప్పటి ఫోన్ చేస్తాను, దాని ఫోన్ ఎత్తితే ఏంద్రా నువ్వు? ఎందుకు ఎత్తలేవు ఫోను? అమ్మా అసలే నేను టెన్షన్ ఉన్నాను, నన్ను మాట్లాడినాకు. అబ్బో టెన్షన్ అంటే టెన్షన్, ఏం టెన్షన్ నీకు? ఫోన్ ఎత్తనంత టెన్షన్. అమ్మా నీకు తెలియదు, నువ్వు లోపలికి టెన్షన్ పడకుండా పిల్లని చూసుకోవాలి కానీ నువ్వే ఇట్లా టెన్షన్ పడితే ఎట్లారా? అవు కానీ ఆఫీస్కి వెళ్ళి రాగా కోడల పిల్లకి కొబ్బరి నీళ్ళు తెమ్మని చెప్పిన, తెచ్చినవరా? తేలి అవుగని నేను గన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తలేదు. అదే అత్తమ్మ ఫోన్ నుంచి ఒక్కటేసారి ఫోన్ చేసుడుతోనే ఎత్తినావు. నా ఫోన్ ఎందుకు ఎత్తలే? రామచంద్ర నీకు ఎట్లా చెప్పాలి? మా అమ్మ ఫోన్ నుంచి చేస్తే అర్జెంట్ ఏమో అనుకొని ఎత్తినా. అంటే నా ఫోన్ అర్జెంట్ కదా? ఒక్క నిమిషం నువ్వు ఇట్లా, నువ్వు ఇట్లా. ఎటు పోతున్నావురా?
బాపు నేను ఆఫీస్కి వస్తున్నా. అరే లంచ్ బాక్స్ కొంచెంవారా? అది బాపు. అరే మీ అమ్మ లేకున్నా కష్టపడి పొద్దున్నే లేచి నీకు ఇష్టమని కాకరకాయ కూర వండితే తీసుకుపోకుండా పోతున్నావేంద్రా? కాకరకాయ కూరనా? ఏక్ ఆఫీస్ అందరు ఎక్కువ అద్దు. నువ్వేం బాధపడకమ్మా, వాడు నిన్ననే చెప్పిండు నాకు ఆఫీసులో వాళ్ళ బర్త్డే ఉందట, అందుకే బాక్స్ కొంచెం. అవునా? అయితే ఈ టిఫిన్ మీరే తినరు మామయ్య. అగో వీళ్ళు ఇద్దరు మొగలు కొట్లాడుకొని నా మీద కోపానికి వస్తానేంది? వీళ్ళకు నా పెళ్ళమే కరెక్ట్. నా బిడ్డ ఫోన్ చెప్తాను. బిడ్డ మంచిగా ఉన్నావా తల్లి? ఏమైంది బిడ్డ గట్లంటాను? మీ అత్త మామయ్య అన్నారా బిడ్డ? మరి అల్లుడేమన్నా అన్నాడా? ఏ ఆగాగు. ఎవలే బిడ్డనా? ఇదే ఆ బిడ్డ. బిడ్డ మాట్లాడు. బిడ్డ ఏడుతుంది, ఏం చెప్పలేకపోతుంది. ఏ పూరంగా మాట్లాడి ఇద్దే. హలో హలో. తండ్రి మాట విని బిడ్డ ఏడుతుందంటే బిడ్డకు ఏం బాధ ఉందో. జల్దీ పోదాం పా బిడ్డింటికి. నీకు పని ఉన్నది, కరీంనగర్ పోతా అన్నావు కదా. నాకు ఏ పని అయినా బిడ్డ తర్వాతనే పోదాంపా. ఏ ఒక్కసారి ఫోన్ చేసి అడుగుదాం. అవసరం లేదు, పోదాంపా. ఏడోకు బిడ్డ ఏడోకు, నేను వచ్చిన కదా, నేను చూసుకుంటా. ఏమైంది బిడ్డ? మీ అత్త మామ ఏమన్నా అన్నారా? మా అత్త మామ ఏమనలే, వాళ్ళు మీకంటే మంచిగా చూసుకుంటారు. మరి అల్లుడు? ఓ పిసమోహదానా, అర్థమైతలేదా? బిడ్డ మన ఇంటికి పోంపా. అగో బావగారు ఇప్పుడే వచ్చిరా? ఇప్పుడే వచ్చినావన్నా. ఏం తల్లి, అమ్మ నాన్న వస్తే బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి తీసుకురా. అదేం లేదు బావా, మేము పోతాం. ఏంది బావా, ఇప్పుడే వచ్చిండ్రు అప్పుడే పోతా అంటాను. మీరైతే లోపలికి రండి బావా. కూర్చోండి. ఇప్పుడు చెప్పుండ్రి బావా. రజనీ, నేను చికెన్ తీసుకొస్తా. అద్దు బావా, నేను తినం. ఆ? ఎందుకు బావా, సత్యం చెప్తారా? అదేం లేదన్నా. మీరు ఎందుకు తిన అంటాను? మీరు తినాల్సిందే. మీ వదిన వచ్చినాక మీరు తినకపోతే నాకు పువ్వు పెట్టదు. ఏంది వదిన లేదా? లేదు చెల్లె, ఫంక్షన్ ఉందని వాళ్ళ అమ్మగారింటికి పోయింది, రేపు వస్తుందట. నేను పోయి చికెన్ తెస్తా. అద్దన్నా మేము తినాం. వద్దంటే ఇప్పుడు వద్దనా, లేకపోతే అసలే ఇంట్లో తినమనా? ఈ ఇంట్లోనే తినద్దని. అమ్మా బాపు పోదాంపా. పోతాను మామయ్య. అదేందమ్మా రజని, బ్యాగ్ పట్టుకొని పోతాను? మా అమ్మ బాపుతోని పోదామని. కొడుకు వచ్చినాక పోవచ్చు కదా. నేను ఫోన్లో మాట్లాడిన మామయ్య. మరి అత్తమ్మ వచ్చినాక పోరాదు? అత్తమ్మకు మీరు వచ్చినాక చెప్పండి, నేను పోతాను మామయ్య. పోతన్న మావయ్య అనొద్దు, పోయేస్తా మావయ్య అని చెప్పు. ఆ. ఈ రాజుగాడు ఏదో పెంట పెట్టినట్టున్నాడు. ఈయన కోపమే ఈయన శత్రువు. కోపగొండతో ఎట్లనో ఏమో.
నిజమే బిడ్డ, బాబు చెప్పేది నిజమే. నువ్వు ఆనందంగా ఉంటేనే కదా నీ బిడ్డ ఆరోగ్యంగా ఉండేది. నువ్వు ఆయన లొల్లులు పెట్టుకుంటుంటే, ఏమైనా రంది పట్టుకుంటుంటే నీ కడుపులో బిడ్డ మంచిగుంటుందా చెప్పు? అది కాదమ్మా, అసలు నేను ఏం ఇగో ఆగు బిడ్డ, ఆలుమూలు అన్నాక 1,00,000 గొడవలు ఉంటాయి బిడ్డ, కాదన్న. కానీ నువ్వు కడుపుతోనే ఉన్నప్పుడు నీ మనసుని ఏం బాధ పెట్టద్దు. ఎన్ని బాధలున్నా నీ ముఖం పైన చిరునవ్వు ఉండాలి. ఇక మీ అత్త మామల సంగతి అంటావా, నేను చూసుకుంటా బిడ్డ. మీ అత్త చాలా మంచిది బిడ్డ. ఆమె లేనప్పుడే కదా మీ ఇద్దరి లొల్లైంది. నేను ఆమె ఫోన్ చేసి అరుచుకుంటది. అద్దమ్మా, ఇవన్నీ మా అత్తకు తెలియదు, నువ్వు కూడా చెప్పకు. అగో అట్లాంటి ఎట్లా బిడ్డ, మీ మామ నేను నిలదీస్తా. అద్దు బాపు, మా మామ మస్తు మంచోడు, చూసిరు కదా మీరే. నేను పోతా అంటే అద్దు అని ఆపచ్చు, కానీ ఆపలేదు. బిడ్డకు ఏం ఆపద వచ్చిందో అందుకే వాళ్ళ అమ్మ బాపుని పిలిపించుకుంది అని సప్పుడే కూకున్నాడు. నేను అత్త అంటే చూసుకుంటున్నాడు కానీ ఏమనలేదు. మరి అల్లుని పంచాయతీ వెళ్తావా బిడ్డ? పంచాయతా? ఏందే బాపు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పంచాయతీ గించాయతీ ఏమద్దు. మందలియద్దు, పంచాయతీ పెట్టద్దు ఎట్లా చెల్లే? నీకు ఎవరు లేరనుకుంటారా ఇది? నీకు నేనున్నా. ఇగో అన్న, నీకు సగం తెలుసు సగం తెలియదు, నువ్వు సప్పుడే కూకో. అంటే ఏం చెల్లె నువ్వు అనేది? నేను సొంత అన్నను కాదని కదా. నేను ఎప్పుడు కూడా నిన్ను సొంత చెల్లె లెక్క అనుకున్నా, పరాయి అనుకోలే. గంతెత్తి నేను పరాయని ఎత్తురు. అదే రాము, ఎందుకు రాగట్లా మాట్లాడతావు? మరి లేకుంటే చిన్నబాబు చూడు, చిన్నబాబు నా చెల్లె ఎట్లా మాట్లాడుతుందో. దాని ముఖంలో చిరునవ్వు దూరం అయింది. దానికి కారణం నిలదీద్దామంటే అద్దంటుంది. అంటే నేను పరాయని చేసినట్టే కదా. సరే, టైం వచ్చినప్పుడు అడగం తీరా, ఇప్పుడు విడిచిపెట్టు. వాళ్ళు ఎండలో పడేసిదే సిరపతి చెప్పు, తాగుతారు. అంత మంచిదేనా? అంత మంచిదే. కూర్చోరు, సరిపతి తీసుకెళ్తా. సరే, అంత మంచిగా అంత మంచిదేరా. బస్ వచ్చిరా? ఫ్రీ బస్సా లేకపోతే టికెట్ బస్సా? ఫ్రీ బస్సా. చాలు ఆపురి. ఆ రాము వచ్చినవారా? రా, ముహూర్తం దాటిపోతుందని మొదలు పెట్టాం. అంటనా? మొన్న చెల్లె అలిగించినప్పుడు ముహూర్తం చూసి వచ్చారా? అరే రాము, ఇప్పుడు గవర్న ఎందుకురా? ఎంత ఆడపిల్లలమైనా అనిమని ఉండాలా? రాము, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అదేందుకు చిన్నమ్మా, ఇప్పుడెందుకంటే ఇంకెప్పుడు అడగాలి? అరే చుట్టాల మధ్య గవర్న ఎందుకురా? నువ్వన్నా చెప్పు రైతా. ఆయనకేమన్నా అనిపిస్తే అది అయ్యేదాకా ఎవరి మాట వినడు.
అయినా నన్ను అడుగుతురు మీకు తెలియదా మామ? అరే రాము, నలుగురు మధ్య లొల్లేందుకురా? అంతా సద్దు మనిగింది, మళ్ళా లొల్లేందుకు? ఏంది సద్దు మనిగిందా? దాన్ని చూడు, దాని ముఖం చూడు, బాధను పంటి కింద అణిచిపెట్టుకుని కూర్చున్నది. మీరేమో సంతోషంగా కూర్చున్నది, చప్పట్లతో కార్యం చేస్తున్నారు. అరే రాము, నువ్వు ఆగురా. ఎందుకు ఆగాలి బాబాయ్? కడుపుతో ఉన్నదని గన్ని బాధలు పెట్టిరు, ఎందుకు ఆగాలి? అయ్యో రామా, లుల్లద్రా, నువ్వు ఊకో. ఏంది ఊకోవాలనా? సద్దు మనిగిదా? ఎట్లా సద్దు మనుగుతుంది? వచ్చి నీ కాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు. అబ్బాబ్బాబ్బా, అవసరం చూసినావా ఎట్లా ఒడుచుకొస్తుందో? నువ్వు ఆగురా. రాము అద్దాగు, ఇక చాలు లొల్లి. అట్లా కాసిందమ్మా, లొల్లు ఎట్లా అయిపోతుంది చెప్పు? 4 గోడల మధ్యలో తప్పైతే నడుతుందా? రేపు ఇంకోటి అవుతుంది, ఇట్లే ఊకుంటావా? అట్లేం లేదు రాము, అంత అయిపోయింది అన్నాం కదా. అయిపోలే చిన్నమ్మా, ఇప్పుడే మొదలైంది. ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావడి ఉన్నట్టు. ఎవడరా కుక్కలు? ఆపక్ బాబు, అప్పటి నుంచి చూస్తున్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతలేదు. ఓ కోపం వచ్చింది. ఆడపిల్లను ఏడిపించి పంపించడు కాదు మొగతనం అంటే. ఎవరు లేరనుకుంటావు నా చెల్లెకు? నేనున్నా. ఎవడరా నువ్వు అసలు ఎవరురా? ఎవన్నా? అది నా చెల్లె. నా చెల్లెకు నేను అన్నను. అయితే ఏంది? అయితేందా? అయితేందా? అయితే పెద్ద మనసులో ముంగట నా చెల్లెని పెళ్లి చేసుకున్నావు, భార్య అనిపించుకున్నావు. ఇప్పుడు బాధ పెడుతున్నావు. అవును, బాధ పెడతాను. ఏంది ఇప్పుడు? బాధ పెడుతున్నావు కాబట్టి ఇదే పెద్ద మనసులో ముంగట నా చెల్లె కాళ్ళు పట్టుకుని తప్పైంది అనాలి. అప్పటిదాకా ఇడిచిపెట్టేది లేదు. అప్పటి నుంచి చూస్తున్నా ఏంది అరే మీరు లొల్లి పెట్టుకొని అన్యాయంగా పిల్లలు మడగొట్టిరు కదా. నా చెల్లె ఇప్పుడు కింద వాడిది ఎంత బాధ అనిపిస్తుందో ఆ రోజు కూడా నేను ఎంత బాధపడ్డా. ఎరికేనా ఎడిపోయినప్పుడు? బాధ పెట్టినా అని బాగా అంటాను. ఒక్కసారి దాన్ని అడుగు, నేను దాన్ని ఏమన్నా బాధ పెట్టినా? నేను కానీ మా అమ్మ కానీ మా నాన్న కానీ ఒక్కసారి దాన్ని బాధ పెట్టినామా? ఒకసారి దాన్ని చెప్పాను. అది కనుక నేను బాధ పెట్టినా అని చెప్పినట్టయితే ఈ ఇంటికి కాదు ఈ ఊరికి కూడా రా నేను. ఓహో, ఛాలెంజ్ చేస్తున్నావా? మాకు కూడా సంసారాలు ఉన్నాయి. ఏ భార్య కూడా నా మామ, నా అత్త, నా మౌడు బాధ పెట్టే ఇంతమంది చెప్పరు. అరే రాము, నీకు దండం పెడతారా, నువ్వు ఊకోరా. నువ్వేం చిన్నబాబు? ఆ రోజు చెల్లె బాధపడుతున్నప్పుడు నేను అడుగుతా అంటే నీకు దండం పెడతారా అడుగురా అన్నావు. ఇప్పుడు అడుగుతా అంటే అద్దురా అంటున్నావు. అసలు నువ్వేంది? అరే రాము, ఆ లొల్లంతా అయిపోయిందిరా, ఇప్పుడు నువ్వే లొల్లి చేస్తావు. నువ్వేం మాట్లాడుతున్నావే? నేను లొల్లి చేస్తున్నా? చిన్నమ్మ అయినావా? నా చెల్లెని బాధ పెట్టి అడుగుతున్నట్టే నేను లొల్లి చేస్తున్నా అంటే అడగద్దా? నా చెల్లెను కదా. అరే ఇప్పటిదాకా నా చెల్లెని కాళ్ళు పట్టుకుంటే ఇడిచిపెడతా అనుకున్నా. ఇప్పుడు నా కాళ్ళు పట్టుకున్నాక ఇడిచిపెట్టేది లేదు. అరే నీకన్నా పిసిలేసిందా? వాళ్ళు ఇంటారా గైన కాలు పట్టుకుంటారా? వాళ్ళు మనకనే పెద్దోళ్ళు. పెద్దోళ్ళు పెట్టుకుని ఇంటి కోడలు బాధ పెడతారా? ఇంటి కోడలు బాధ పెట్టాళ్ళు అసలు ఆ ఇల్లే నిలవదు. ఏమనుకుంటారు? ఏం బాగా మాట్లాడుతారు? అదేంటో లేదనుకున్నావు నా చెల్లెకు. ఏమా అసలు నువ్వు ఏమనుకుంటావు? అరే వాడు ఇంత లొల్లి చేసినాక నీ ఇంటికాడ ఉండాల్సిన అవసరం లేదు మాకు. వెళ్ళిపోతున్నాం. వాళ్ళతో మనకేమైనా ముచ్చరా? ఏ బావా నువ్వు ఆగు. వాడు తాగేదో మాట్లాడింటే నువ్వు పట్టించుకోవని దానే పెడతా. వాడు తాగి మాట్లాడితే చిన్న లేదు పెద్ద లేదా వాడంతా వాడు బతికేస్తారా? నేను అప్పటి నుంచి ఒప్పుకోడుతున్నా. ఎన్ని మాటలు మాట్లాడుతుండు. నేను వాళ్ళ కాలు మొక్కన్నా, కాలు మొక్కన్నా? వాడు తాగొచ్చినా నువ్వు కావాలని ఇంటికి వచ్చి తిట్టిపిస్తాను. నాకు తెలియదు. ఏం దొరుకుతుందో మాకేం దొరుకుతుంది. మీరు అవసరం లేదు, మీ పిట్ట అవసరం లేదు. అల్లుడికి ఒకసారి ఫోన్ చేయకపోయినావు? చేసిందే, ఫోన్ ఎత్తలేడు. అమ్మ
వెళ్ళి చూడండి. బిడ్డ అల్లుని ఫోన్ చేసినావా? చెల్లితో చేపించిన బాపు, ఫోను ఎత్తుతలేడట. నేను ఫోటో కూడా పెట్టినక్క. ఫోటో పెట్టినవా? ఇప్పుడే ఫోటో ఎందుకు పెట్టినవే? ఫోటో చూస్తేనన్నా వస్తాడేమో అని పెట్టినక్క. మరి చూసిందా? బ్లూటూత్ పడ్డదా? చూడలేదక్క. హలో బావా. హలో బావా, నీకు మనవరాలు పుట్టింది. అబ్బా ఎంత సంతోషమైన ముచ్చట చెప్పావు బావా. మనవరాలు వచ్చిందా? సరే 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 బాగుంది కదా. సరే సరే నేను అల్లుని తీసుకొని వస్తా. ఏందట తెలియలేదా? మనకు మనవరాలు పుట్టిందట్నే, డెలివరీ అయిందట. ఇంత మంచి ముచ్చట చెప్పినావు, బంగారు తల్లి వచ్చింది అన్నట్టు. పా పోదాంపా. అవు కానీ మరి రాజుగాడు వస్తాడంటావా? ఏ బిడ్డ పుట్టిందని చెప్తే వాడు రాకుంటే ఏం చేస్తాడే? ఏమో నాకు డౌటే. వాడు అసలు ఏమో ఉండోడు. నాకైతే నమ్మకం లేదు. నాకైతే ఎప్పుడెప్పుడు మనవరాలు చూద్దామని ఆశ ఉంది. మనం పోదాంపా. నాకు మాత్రం లేదా అని మనం పోయి చూస్తే వాడు రాడే. వాడు వచ్చే టైం అయింది, వాడిని వచ్చినాక తీసుకొని పోదాం. సరే గట్టినే చేద్దాం. అవు కానీ మనవరాలు నీ లెక్క ఉందా నా లెక్క ఉంటుందా? నా లెక్క ఉంటది. నా లెక్కనే ఉంటది. నీ లెక్క కాదు, నా లెక్కనే. ఏం కాదు, చూడు నువ్వు చూడు, నా లెక్కనే ఉంటది. నా లెక్కనే ఉంటది. నా లెక్కనే ఉంటది. నా మనవరాలు నా లెక్కనే ఉంటది. సరేలే. ఏమైందో ఇంకెంతసేపు తయారవుడు? నాది అయిపోయింది. వాడైతే రాని వస్తలేడు ఇంకా. వచ్చినవరా? రైట్ ఆను. ఏమైంది? ఆన్రా మొదలు ఆను. అరే నీకు బిడ్డ పుట్టిందిరా. బిడ్డ పుట్టిందని గంత మంచి ముచ్చట చెప్తే ఆ ముఖం మాడిపోకం పెట్టినవేంద్రా? అత్తగారికి మీద కోపం పిల్ల మీద చిత్తావరా? పసిపిల్ల మీద. రే ఎటు పోతాను? దవాఖాన పోవాలి, పోదాంపా. నేను రాను, మీరు పోతే ఊరి.
నువ్వు రాకపోడేంద్రా? నువ్వు రాకపోడేదిరా? నేను రాను, మీరు పోతే పోరు. అరే బిడ్డ పుట్టిందని చెప్తే రానంటావేంద్రా? బిడ్డ పుడతారా రా బిడ్డ ఎవరన్నా? పా చూసేద్దాం. అరే రాజు, ఇట్లాంటప్పుడే కోపాలు తాపాలు అన్నీ మర్చిపోవాలిరా. మన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందిరా, చూసి రావాలి కదా బిడ్డ. పోయేద్దాం రా బిడ్డ. అరే నువ్వు రానంటే మేమెట్లా పోతావురా? నీకేమైనా కోపం ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు హాస్పిటల్కి వద్దాంపా. మీరు ఎన్ననే పోరి, నేను రానంటే రాను. ఇంత మొండి ఎట్లా అన్నావే? నేను ఒక్కదాన్నే గన్నతి, ఏడవోతే మీ వంశం బుద్ధులు. ఇప్పుడు వీడేమో హాస్పిటల్కి రానబట్టి, నాకేమో మనవరాలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని బుద్ధి పుట్టబట్టే. ఇప్పుడు ఎట్లా రా దేవుడా? అమ్మా లోపలికి వాళ్ళని నచ్చిపోయిరానే? ఎవరు రాలేదే? లేదమ్మా, ఆయన నచ్చినట్టున్నాడు. అదంతా నీ భ్రమ బిడ్డ. కాదమ్మా, ఆయన వచ్చిండు. పాపని చూసి నన్ను చూసిపోయినట్టు అనిపించింది. అవునా? సారు పొద్దుగల మా కోడలు డెలివరీ అయింది. ఏ రూమ్? రజని పేరు. ఏ రూమ్ ఉన్నా సార్? గిటేనా సార్? గిక్కనేనట, గిట్టేనట. పనం అలకలు బిడ్డ, మంచిగా. ఏమోయ్ మనవరాలు ముక్కు అచ్చం నీ ముక్కు లెక్కనే ఉన్నది. మరి ఎవరి మనవరాలు అనుకుంటాను? మరి నా మనవరాలు. వదిన అల్లు రాలేదా? వాడికి ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందట వదిన, రేపటి వరకు వస్తాడండి. అలా వాడు రానన్నాడే. వస్తాడు మావయ్య, ఇంకో గంట అయితే ఆఫీస్ అయిపోద్ది, ఖచ్చితంగా వస్తాడు. నీకు ఫోన్ చేసిండా? చేయలేదు మావయ్య, కానీ నాకు తెలుసు. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన అప్పుడే వచ్చిండు, బిడ్డను ముద్దాడిండు, ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయిండు. కానీ పైకి బిల్డప్ ఇస్తాడు. ఆలు మొగలు ఎంతో లొల్లు పెట్టుకున్నా పిల్లలు పుట్టిందంటే మారాల్సిందే. ఇప్పుడే దొంగను పట్టిస్తా, మీరందరు పోయి దాక్కోండి. ఎత్తుకో ఎత్తుకో, నీ బిడ్డను చూడ్డానికి నువ్వు దొంగతనంగా రావన్నా? నేనేం చేసినా అని 3 నెలలు నన్ను దూరం పెట్టినా. ఎవరో ఏదో అన్నారని మనం విడిపోదామా? అవునలుడు, ఆ లొల్లైన తర్వాత వాడిని మస్తు దుమ్ము దులిపిన, ఇవాడు మన జోలికి రాడు. సారీ రజని, చిన్న చిన్న మనస్పర్ధల వల్ల మనం దూరం ఉండాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి అట్లా కాకుండా చూసుకుందాం.
మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది